అవును. మీ క్లాస్‌లో అందరూ సేమ్ మార్క్స్ ఎందుకు తెచ్చుకోరు? తెలుసా? మన మ్యాథ్స్‌లో ఒక పవర్‌ఫుల్ కాన్సెప్ట్ ఉంది. అదే నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇమాజిన్ క్లాస్‌లో 100 మెంబర్స్ ఉన్నారు. రిజల్ట్ వచ్చింది. ఫ్యూ స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోయారు. మార్క్స్ రేంజ్ వచ్చేసి 20-30. ఫ్యూ స్టూడెంట్స్ టాప్‌లో ఉన్నారు. 90-100 మార్క్స్. బట్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసరికి 50-70 మార్క్స్ ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే మార్క్స్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నవి. అందులో ఫస్ట్ వన్ ప్రిపరేషన్ లెవెల్, అండర్స్టాండింగ్, ఎగ్జామ్ ప్రెజర్, కాన్సన్ట్రేషన్, స్లీప్, మిస్టేక్స్ ఇన్ ఎగ్జామ్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి మోస్ట్ స్టూడెంట్స్ని యావరేజ్కి తీసుకొస్తుంది. సపోజ్ డేటా డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంది. ఈ డేటాని గ్రాఫ్లో పెడితే ఏ షేప్ వస్తుంది? ఇదే ఎల్ షేప్. టాప్ స్కోరర్స్ రేర్, లో స్కోరర్స్ రేర్. మెజారిటీ స్టూడెంట్స్ మిడిల్లో ఉంటారు. మ్యాథమెటికల్లీ దీన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం.